దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లును గాక. ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి టీవీ ద్వారా మీరు అనేక మంది చూస్తూ బలపడుతున్నందుకు దేవునికి వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రార్థనా శక్తి ద్వారా అనేక మంది బలపడుతున్నారు. అనేక అద్భుత కార్యాలు మీ పట్ల దేవుడు నెరవేరుస్తున్నందుకు ఆ దేవునికి వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇక ఈ సాయంకాల సమయం ఈ రీతిగా ప్రభు సన్నిధిలో కూర్చోవడానికి మనకిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు. అనేక మంది ఎండాకాలం వలన భయంకరమైన ఈ జూన్ మాసం అంతా భయంకరమైన మే జూన్ ఎండలు విపరీతంగా ఉన్నప్పటికీ మనల్ని బ్రతికినిచ్చిన ఏసైకి ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మన బిడ్డలు అందరు బిజీగా ఉంటున్నారు. మరి స్కూల్స్లో ఫుల్ అడ్మిషన్స్ కోసం చాలా సంతోషం. బిడ్డల కొరకు నా బిడ్డ మంచి చదువుకోవాలి, మా బిడ్డలు పైకి రావాలి, మా బిడ్డలు నలుగురిలో గొప్పగా ఉండాలని తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడుతున్నారు. కానీ అన్నీ ఇస్తున్నారు, కానీ ఏసైని ఇవ్వటం లేదు. అది చాలా బాధాకరమైంది. చదువుకోమని పంపిస్తున్నారు, కానీ దేవుని ఆలయానికి వెళ్ళండి, దేవుని దగ్గర కూర్చోండి, దేవుడు జ్ఞానం ఇచ్చే దేవుడు, బలం ఇచ్చే దేవుడు, శక్తిని ఇచ్చే దేవుడు, అపాయాల నుంచి తప్పించగల దేవుడు అని తల్లిదండ్రులు మర్చిపోతున్నారు. ఎందుకంటే రోజు రోజుకి మర్చిపోతున్నారు. ఎందుకంటే భారం ఎక్కువైపోతూ ఉన్నది. ప్రతిదీ భారమే. అందుకన్నాడు, నీ భారమే యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడని, నీకు విశ్రాంతిని ఇస్తాడని, నీకు సమస్తం అనుగ్రహిస్తాడని దేవుని వాగ్దానాలు ఎన్నో మనకి చెప్తున్నారు. కానీ అయినా కూడా భయపడిపోతూ ఉంటాం. భయపడిపోతూ ఎలాగా ఏం సంగతి అని ఆలోచనలో పడిపోతుంటాం. కానీ మనల్ని నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. మనం నమ్మిన దేవుడు ఎల్ షదాయ్, సర్వశక్తిమంతుడు, మనకు అద్భుత కార్యాలు జరిగించే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచన స్తోత్రాలకు మించిన మీ ఘనమైన నామం స్తుతింపబడింది గాక. నీవే అద్వితీయుడవయ్యా, మహాగణుడవు, రాజాతి రాజా, జీవమిచ్చివాడ, జీవాధిపతి, నీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఇదిగో మేము జీవంతో ఉన్నామంటే నీ ఉచితమైన కృపేనయ్యా. ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారయ్యా. ఎంతో భయంకరమైన ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నాం. అయినప్పటికీ మమ్మల్ని కాపాడుతున్నందుకే నీకు వందనాలు. సాతానుడు ప్రతి కుటుంబంలో తొందర కలుగచేసి నాయన అనారోగ్యతను కలుగచేసి మానసిక వేదన కలుగు చేస్తూ ఉన్నాడు. కానీ నువ్వు గొప్ప దేవుడు అయ్యా. నీ సన్నిధిలో కూర్చున్నప్పుడు, నీ మాటలు వింటున్నప్పుడు మాకు ధైర్యాన్ని ఇస్తుంది బాబు. మేము నీ సన్నిధిలో ఉండడానికి మాకు నేర్పించండి అయ్యా. కృప చూపండి. ఈ వాక్యం నాది కాదయ్యా, మీదయ్యా. మీ వాక్యం విని వాడు చెప్పిన చేయవాడు బండ మీద కట్టుకుని ఇల్లును పోలి ఉన్నాడు అన్నాడు. అవును ప్రభా, మేము బండ మీద కట్టుకుంటూ మా జీవితాలను కట్టుకుంటూ నువ్వు వచ్చినప్పుడు నాయన మధ్య ఆకాశంలో మేము నీతో ఉండటకు మా కృప చూపమని ప్రార్థిస్తున్నాం. అంధకార శక్తులన్నింటినీ యేసు మీ నామంలో బంధిస్తున్నానయ్యా. దురాత్మ సమూహమును అగ్నితో కాల్చి వేస్తున్నానయ్యా. అయ్యా, బలహీనరాల్ని నీ బలంతో నింపు నాయన, శక్తిహీనరాల్ని నీ శక్తితో నన్ను నింపి ఇక్కడ కూర్చుని వింటున్న ప్రతి ఒక్క బిడ్డపై నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ఏ అవసరతలైతే అయితే కూర్చున్నారు, ఏ అవసరతలైతే బాధపడుతున్నారో బాబు, ఈ టీవీ వింటున్నారు ప్రభా, వారందరినీ కనికరించమని ప్రార్థిస్తున్నాం. వారిని కనికరించండి, కృప చూపండి. వారి అవసరతలు తీర్చే దేవుడు అని నీ పాద సన్నిధిలో కూర్చొని పెనుగులాడి అనేక అద్భుత కార్యాలు వారి పట్ల నెరవేర్చుకున్నామని యేసు అతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. చాలా చాలా బిజీ లైఫ్, చాలా బిజీగా పరిగెడుతూ ఉన్న దినాలు ఎంత తొందరగా అయిపోయినాయి కదా. అప్పుడే 6 నెలలు గడిచిపోయింది. మనం అనుకుంటూ ఉన్నాం, అయ్యో ఇంకా మొన్ననే కదా అయ్యింది అనుకున్నాం. కానీ అప్పుడే 6 నెలలు గడిచిపోయింది. దేవుడు ఎంత త్వరగా దినాలు గడిచిపోతున్నాయో. మరి మన జీవితాలు, మన ఆయుష్ను కూడా తొందరగా గడిచిపోతూ ఉన్నది. కానీ మనం దేవునికి దగ్గరగా జీవిస్తలేమేమో ఒకసారి పరీక్ష చేసుకుందాం. దేవుడు అందుకే ఈ కృప మనకిచ్చాడు. తల్లిదండ్రులుగా మనల్ని బ్రతకనిచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి అనేక కుటుంబాల్లో, ఎందుకంటే కుటుంబాల గురించి గృహము దేవుడు ఇచ్చిన ప్రతి ఇంట్లో చూస్తున్నాం. ఎవరు మాట్లాడినా మా కుటుంబంలో నెమ్మది లేదమ్మా, మా కుటుంబంలో శాంతి లేదమ్మా, మా బిడ్డల వల్ల మాకు నెమ్మది లేదమ్మా, మా జీవితాలు చాలా కష్టంగా ఉన్నాయమ్మా,
మా పిల్లలు మాట వినటం లేదమ్మా, చదువుకి వెళ్తలేరమ్మా, స్కూల్కి వెళ్తలేరు, కాలేజెస్కి వెళ్తలేరు, విచ్చలవిడిగా తిరుగుతున్నారమ్మా, మేమేం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితిలో మేము ఉన్నామమ్మా అని బాధపడుతున్నారు. కానీ ప్రభు సన్నిధిలో కూర్చొని భార్యాభర్తలుగా మీరిద్దరు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాలు ఎందుకు జరిగించలేడు? తప్పకుండా జరిగిస్తాడు. విశ్వాసంతో ప్రార్థించాలి. అందుకే నేను చెప్తాను, ఏ స్త్రీ అయితే కన్నీటి ప్రార్థన చేస్తుందో, ఏ స్త్రీ అయితే మోకరిస్తుందో, ఏ స్త్రీ అయితే ఉదయకాలమైన పెందల కడిని లేచి ప్రభుత్వ సన్నిధికి వైపుకు చేతులు ఏ స్త్రీ అయితే ఎత్తుతుందో తప్పకుండా ఆ కుటుంబము వర్ధిల్లింప చేస్తాడు. దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు, లూకాసు వార్త 23వ అధ్యాయం 27వ వచనంలో అంటున్నాడు, యెరూషలేము కుమార్తెలారా, నా మీ నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అన్నాడు. స్త్రీలకే చెప్పాడు, పురుషులకు చెప్పలేదు. మీరు ఏడవండి, మీ బిడ్డల కొరకు ఏడవాలి, మీ కుటుంబం కొరకు ఏడవాలి, మీ భర్త కొరకు ఏడవాలి, మీ ఇరుగు పొరుగు వారి కొరకు ఏడవాలి. ఎందుకంటే దేవుడు నీకంత ప్రాధాన్యత ఇచ్చాడు, మనకంత గొప్పతనం ఇచ్చాడు. ఆయన అంటున్నాడు, నేను లేచానని చెప్పమ్మా మరియతో మగ్దలేని మరియతో, నేను లేచానమ్మా మీ కష్టాలన్నీ తీర్చడానికి కొరకు, మీ బాధలన్నీ తొలగించడానికి కొరకు. మీరు కన్నీరు కాల్సినప్పుడు ఎందుకు ఏడుస్తున్నావమ్మా, నేను ఉన్నాను కదా అన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! స్త్రీలమైన మనకి ఎంత ఆదరణ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కానీ మనం ఆయన మాట వినటం లేదు. ఆయన మాట వింటున్నామా? ఆయన మాట వినకపోతే అందుకంటున్నాడు 24-27 వచనంలో చూసి, ఈ నా మాటలు విని వాటి ప్రకారం నడుచుకుని వాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడితో సమానుడు. గాలి వీచెను, వరదలు వచ్చెను, తుఫాను ఇంటికి కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. హల్లెలూయా! మనం బండ మీద కట్టుకుంటున్నామా? ఇసుక మీద కట్టుకుంటున్నామా? తుఫానులు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, ఇబ్బందులు కలుగుతున్నాయి, మరణాలు కలుగుతున్నాయి, భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. బిడ్డలు ఏమవుతున్నారు, బిడ్డల త్రోవ ఏ రీతిగా వెళ్ళిపోతుందో, ఆడపిల్లలు ఏ రీతిగా జీవిస్తున్నారు, మగబిడ్డలు ఏ రీతిగా జీవిస్తున్నారు, కుటుంబాల్లో సమాధానం ఉన్నదా? నా ప్రేమ తల్లి, ప్రభు నిన్ను అడుగుతున్నాడు ఈ సాయంకాల సమయం. సమాధానం లేదు. ఎక్కడ చూసినా కొట్టులాట్లే, ఎక్కడ చూసినా భయంకరమైన కామంతో నిండిపోతున్నారు, ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితుల్లో లోకం ఉన్నది. అందుకంటున్నాడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు, కావున దేహమందునను దేహం విడిచినను ఆయనకిష్టమై ఉండవల్లని మిగులు అపేక్షించుచున్నాం. ఎందుకనగా తాను జరిగించి క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలములు ప్రతి వాడును పొందినట్లు మనమందరము న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను. మనం శరీరంతో ఏం చేస్తున్నామో, ఏ పాపం చేస్తున్నామో, జారత్వం చేస్తున్నామా, ఇరుగు పొరుగు వారితో కొట్లాడుతున్నామా, ఏం చేస్తున్నామో ఇవన్నీ ప్రభు అంటున్నాడు. ఒకరోజు న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలి. అది ఎప్పుడైతే నీలో ఉంటుందో, అది ఎప్పుడైతే మనలో ఉంటుందో భయం ఉంటుంది, ఏ పాపం చేయము. ఎందుకంటే మన బిడ్డలు నాశనం అయిపోతారేమో, మన భర్త నాశనం అయిపోతారేమో అని మనం ప్రతినిత్యం ప్రార్థనలో ఉంటాం. నా ప్రియ తల్లి, ఈ వాక్యం వింటున్నా నా ప్రియ తల్లి, నువ్వు ప్రార్థనలో గడుపుతున్నావా? పెందల కడనే లేస్తున్నావా? ఆయన సన్నిధిలో మోకరిస్తున్నావా? కన్నీరు కారుస్తున్నావా? ఉపవాసం ఉంటున్నావా? నీ సమస్యలు ఆయనకు చెప్పుకుంటున్నావా? అందుకన్నాడు, మాటి మాటికి నీ పొరుగు వారి ఇంటికి వెళ్ళకమని సామెతల గ్రంథంలో రాయబడింది. మాటి మాటికి ఇంటి పొరుగు వారి ఇంటికి వెళ్ళిపోతున్నావా? అక్కడికి పోయి నీ కష్టాలన్నీ ఏదో వాళ్ళు తీరుస్తారని చెప్పుకుంటూ ఉన్నావా? కానీ వారు ఎన్నడూ తీర్చరు బిడ్డ. నీ గుట్టంతా బయట పెడతారు, వాళ్ళు నిన్ను నాశనానికి పట్టిస్తారు, నీ కుటుంబాన్ని చెడు మార్గంలో నడిపిస్తారు. నా ప్రియబిడ్డ, వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, నువ్వే రీతిగా ఉన్నావు. భయంకరమైన దినాల్లో స్త్రీని సాతాను పట్టుకుంటున్నాడు. అందుకంటున్నాడు, సాతానుడు వలేస్తున్నాడు, గాలం వేస్తున్నాడు. గాలం వేసి వాడు ఏం చేస్తున్నాడు అంటే ఉరులు ఒగ్గుతున్నాడు. ఉరులు ఒగ్గి భయంకరమైన పరిస్థితిలోకి నడిపిస్తున్నాడు. అందుకంటున్నాడు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవాడైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీతో కొందరు అట్టివారై ఉంటారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మరి దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. 13వ వచనంలో అంటున్నాడు, దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభు నిమిత్తమే, ప్రభు దేహము నిమిత్తమే
దేవుడు ప్రభువును లేపెను, మనల్ని కూడా తన శక్తి వలన లేపును. హల్లెలూయా. మీ దేహమును క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు. వేశ్యలతో కలుసుకునేవాడు దాంతో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరగరా? చూసారా? అనుకుంటున్నాడు 13వ వచనం నుండి 20 వరకు. జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు. మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మను ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంత భయంకరమైన కుటుంబాల్లో జారత్వంతో నిండిపోతున్నారు. ఎక్కడ చూసినా పిల్లలు అడ్డున్నారని పిల్లల్ని చంపేస్తున్నారు, భర్త అడ్డొస్తున్నాడని భర్తను చంపేస్తున్నారు, భార్య అడ్డొస్తుందని భార్యని చంపేస్తున్నారు. ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నాం నా ప్రిబిడ. భయంకరం. అవి చూస్తుంటుంటే నాకైతే ఏంటో, ఈ ప్రపంచం ఎటు వెళ్ళిపోతుందో, ఈ మనుషులంతా ఎటు వెళ్ళిపోతుందో, మానవత్వం ఎక్కడ నశించిపోతుందని నేను ఎంతో వేదన పడుతూ ఉంటాను. భయంకరమైన పరిస్థితి. మొన్న చూసాం, వేరే అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు ఆ కుమారుని చంపేసింది. ఎంత భయంకరం చూసారా? దేవుడు జారత్వాన్ని కొరకేనా మనల్ని నియమించాడు? ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడమ్మ నిన్ను. ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. ఆయన విలువైన రక్తంతో నిన్ను కొనుక్కున్నాడు. పరిశుద్ధ రక్తంతో నిన్ను కొనుక్కున్నాడు. ఆయన కొరకు నువ్వు జీవించాలని విలువ పెట్టి కొనబడిన మన దేహం ఆయన కొరకే వాడాలి. దేహం అందున్నాను, దేహం విడిచినాను, ఆయనకి ఇష్టలై ఉండాలని మరి పౌలు భక్తుడు అంటున్నాడు. మనం ఏ రీతిగా ఉంటున్నాము? అపవాది ఎన్నో చిచ్చులు పెడుతుంటుంది, ఎన్నో కలతలు రేపుతూ ఉంటుంది. కానీ దాన్ని విడుదల కలగ చేయాలంటే దేవుని సన్నిధికి అంటున్నాడు. అందుకే తల్లిదండ్రులకు జ్ఞానం కావాలి. తల్లిదండ్రులు బిడ్డల్ని పెంచే మార్గం నేర్చుకోవాలి. తండ్రే సరిగా లేకపోతే బిడ్డల్ని ఏ రీతిగా పెంచుతాడు? తల్లే సరిగా లేకపోతే తల్లి బిడ్డల్ని ఏ రీతిగా పెంచుతుంది? నాకు తెలిసిన ఒకళ్ళు ఉన్నారు, ఆమె తల్లి మంచిది కాదు, కానీ బిడ్డ మంచి మార్గంలో నడవాలని ఆ తల్లి ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటుంది. నేను ఎన్నోసార్లు గద్దించాను, అమ్మ నీ నడవడికే సరిగా లేదు, నువ్వు మార్చుకో, నీ బిడ్డ జీవితం నాశనం అయిపోతుంది, చెప్ప చేయకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఎప్పుడో వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఏమన్నా అడిగితే మమ్మీ ముందు నువ్వు చెక్ చేసుకో, తర్వాత నన్ను చెక్ చేయన్నది. నిజంగా మరి ఆ ఇల్లు నాశనం అయిపోయింది. తల్లి చెక్ చేయలేదు, కూతురు ఇంట్లో బయటకు పోయి 15 రోజుల తర్వాత ఇంటికి వచ్చి ఉరిపెట్టుకొని చనిపోయింది. ఆ బాధ భరించలేక ఆ తల్లి కూడా ఉరిపెట్టుకొని నాశనం, కుటుంబం నాశనం అయిపోయింది. నా ప్రియబిడ్డలారా, భయంకరము. సాతానుడు అపవాది కొంచెమే సమయం అనుకుని అది బహురుగ్రుడై భూమి మీదకి దిగి వచ్చాడు. కాబట్టి వాడిని మనము ఎదిరించాలంటే మనకి శక్తి కావాలి, దేవుని శక్తి కావాలి మనకి. ఎప్పుడైతే దేవుని శక్తిలో మనం బ్రతుకుతామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు ఆయన జరిగిస్తుంటాడు. మనం అనుకుంటూ ఉంటాం, ఏం కాదులే, అవి చేస్తే ఏమున్నదిలే, అవైతే ఏమున్నది అంటాడు. సాతాను మనం ప్రేరేపిస్తాడు. మనకి తెలుసు, ఆదాము అవ్వల సంగతి మనకు తెలుసు. దేవుడు మంచి కుటుంబాన్ని కట్టాడు. కట్టిన కుటుంబంలోకి అవ్వ దగ్గరికి వచ్చి సాతానుడు ఇది నిజమా అని ఆ కుటుంబాన్ని మరి విచ్ఛిన్నం చేసినట్టు మనకు తెలుసు. పుట్టిన కుమారులు ఇద్దరు కయ్యను ఏబేలు భయంకరమైన పరిస్థితికి దారి తీసింది. చూసారా నా ప్రియబిడ్డ, మనం ఏ రీతిగా ఉన్నాము? అందుకే అంటున్నాడు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనములు అంటున్నాడు, కాగా సర్వలోకం మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడిను. అది భూమి మీద పడద్రోయబడిను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిను. 12వ వచనంలో భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెం అని తెలుసుకొని బహుక్రోధం గలవాడై మీ వద్దకు దిగి వచ్చినాడు. చూసారా, ఆశ చూపిస్తాడు, మన వద్దకు వచ్చాడు. ప్రతి కుటుంబంలో ఇది నిజమా? భర్తకు భార్యకు, భార్యకు భర్తకు, బిడ్డలకి తల్లికి తండ్రికి, అత్త మామలకు, కుటుంబంలో అనేక రీతిలుగా చిచ్చులు రేపుతూ ఉన్నాడు. ఆ సాతాన్ని జయించాలంటే ప్రార్థన ఆయుధం, ప్రార్థన ఆయుధం. ప్రార్థన ఎప్పుడైతే నువ్వు మోకరిస్తావో ఆ సాతానుడు గజగజలాడతాడట. మనం మోకరించినప్పుడు సాతానుడు వణికిపోతూ ఉంటాడంట. ఎందుకంటే ఆయనని పిలుస్తున్నాం, ఆయన మనలో ఉంటున్నాడు, మనలో అద్భుత కార్యాలు ఆయన జరిగిస్తాడు. కాబట్టి సాతానుడు ఏర్పరచుకుంటాడంట. వాడు సాతానుడు ఏం చేశాడంట? హబక్కుకు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చిలాగి ఉన్నాడు, ఉరులు వగ్గి చిక్కించుకొనిచున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయించున్నాడు. చూసారా నా ప్రియబిడ్డ,
వాడు గాలం వేస్తున్నాడు, మానవులందరినీ సెల్ ఫోన్ పెట్టి అట్రాక్ట్ చేస్తున్నాడు. భయంకరమైన చిన్న చిన్న పిల్లలు, నేను మొన్న ఒక పిల్లోడిని చూసిన, అన్ని గలీజ్ బొమ్మలు, బూత్ బొమ్మలు చూస్తూ ఉన్నాడు. ఏం రా నువ్వు ఇట్లా చూస్తుంటే నేను చూడగానే ఫోన్ మార్చేయాలనుకున్నాడు, కానీ వాడికి మార్చేయడానికి రాలేదు. నా ప్రియబిడ్డ, తల్లిదండ్రులు సెల్ ఫోన్లు ఇస్తున్నారు పిల్లలకు, అల్లరి చేస్తున్నారని, తొందర చేస్తున్నారని. మన తల్లిదండ్రులు అలాగే చేశారా? మనల్ని కొట్టారు, తప్పు మార్గంలో పోతే మనల్ని బెదిరించారు, కొట్టి క్రమశిక్షణ మనకి నేర్పించారు. పాటలు పాడాలని, సండే స్కూల్కి వెళ్ళాలని, దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధికి వెళ్ళాలని మన తల్లిదండ్రులు మనకు నేర్పించారు. కాబట్టి ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం. నా ప్రియ బిడ్డలారా, మన బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారు? వారి గురించి పట్టించుకోరా? ఎంతసేపు మీ ఇద్దరు కొట్లాడుకుంటుంటారు. కొన్ని కుటుంబాలు చూస్తాను, ఎంతసేపు నువ్వెంత అంటే నేనెంత, నేనెంత అంటే నువ్వెంత, నువ్వెంత నేనెంత కొట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఆ కొట్లాటలో మీ ఎంత తెలుసా? సాతానుడు ఇంట్లోకి వస్తాడు, ఇంట్లోకి వచ్చి గలిబిల్లు లేపుతాడు, పిల్లల మనసంతా చెదిరిపోతుంది. కాబట్టి ఇంట్లోంచి బిడ్డలు చెదిరిపోతున్నారు. నా ప్రియబిడ్డ, దేవుని సన్నిధి నీ ఇంట్లో ఉంటే ఏ సాతానుడు చేయడు, నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడు. దేవుడు అద్భుతాలు జరిగించాడు. వాడు గాలం వేస్తాడు, మానవుల్ని గుచ్చి 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 నువ్వు చెయ్యి ఏం కాదు. నాకు తెలిసిన ఒక పిల్లోడు ఉన్నాడు, మా దగ్గరికి వస్తాడు, సామెల్ అని పిల్లోడు, చిన్నోడు. వాడు వాళ్ళ నాన్న ఇచ్చిపెట్టేసిండు. వాళ్ళ అమ్మకి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. వ్యాధి వస్తే తీసుకుపోయి బాగా చేపించి పెట్టినాం. వాడు మొన్న వచ్చి చూసినప్పటికల్లా వాడు ఆ గోడ పక్క నుంచి సిగరెట్లు తాగుతున్నాడు. నేను అనుకున్నాను, అమ్మా వీడు సిగరెట్లు తాగుతున్నాడు ఏంటని పిలిచి అడిగినాం. ఏ రా నువ్వు ఎంతటోడు, నా కళ్ళ ముందర చిన్నాడు, నీ పరిస్థితి ఏంటి రామని. ఎందుకంటే తండ్రి భయం లేదు, తండ్రి లేడు, తల్లి భయం లేదు, తల్లి వ్యభిచారి, తల్లి భయం లేదు. కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేసేది ఏం లేదు. అన్న దొంగ, డబ్బులు ఎత్తుకపోతాడు, చిన్న ఆడపిల్లలతో తిరుగుతూ ఉంటాడు. చూసి ఆ కుటుంబం ఎంత భయంకరమైన విచ్ఛిన్నమైపోయిందో. మళ్ళీ క్రైస్తవులే, పేరుకు మాత్రం క్రైస్తవులు, కానీ జీవితాలు మాత్రం సాతానికి అప్పగించుకుంటున్నారు. నా ప్రియబిడ్డ ఈ వాక్యం వింటున్నా. నా ప్రియబిడ్డ, మన బిడ్డలు ఏ రీతిగా పెరుగుతున్నారు, మనం ఏ రీతిగా ఉన్నాము. అందుకన్నాడు, గాలం వేసి ఉరులు వగ్గి చిక్కించుకున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుని సంతోషపడి గంతులు వేస్తున్నాడంట. వాడు అబ్బా నేను గెలిచేశాను, దేవుని మార్గంలో నడవకుండా నేను మా వశం పరిచేసుకున్నానని వాడు గంతులు వేస్తున్నాడంట. కానీ యేసయ్య బాధపడతాడట. అయ్యో, నా స్వరక్తం ఇచ్చి వీని కొనుక్కున్నానే, నా స్వరక్తం ఇచ్చి ఈమెను కొనుక్కున్నానే, కుటుంబం కట్టాలని నిర్ణయించాను. కానీ సాతానుడు చూసావా, సాతానికి లొంగిపోయారని ఆయన చాలా ఏడుస్తుంటాడంట. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉన్నది. వాళ్ళ నాయన వాళ్ళ కొడుకుని ఏం చేశాడంటే, ఇద్దరు కొడుకులు ఆయనకు. ఆ ఇద్దరు కొడుకులు ఏం చేశారంటే, పెద్దోడిని పిలిచి ఒరే నాన్న అని పిలిచి, ఒరే పోయి డ్రింక్ తీసుకురారా అని పంపిస్తాడు. ఇంకొక కొడుకుని ఏం చేస్తాడంటే, సిగరెట్లు తీసుకురారా అని పంపిస్తాడు. రోజు సాయంకాలం కాగానే డ్రింక్ తెస్తాడు, బ్రాందీ ఏదో తెస్తాడు. చిన్నోడేమో సిగరెట్లు పట్టుకొస్తాడు. రోజు వాళ్ళిద్దరికి అదే పని. తండ్రి ఏం చేస్తాడంటే, పిల్లలకి డబ్బులు ఇస్తాడు. ఎందుకు డబ్బులు ఇస్తాడంటే, మీరు తెచ్చారు కదరా అని డబ్బులు ఇస్తాడు. వాళ్ళ అమ్మ ప్రార్థన పర్రాలు, వాళ్ళ అమ్మ చెప్తూ ఉన్నది, వద్దురా మీ నానే తాగి ఇల్లంతా నాశనం చేశాడు, మీరు ఎందుకు రా తెస్తున్నారని వాళ్ళని కొట్టిన. పిల్లల్ని కొట్టడానికి వీల్లేదు, వాళ్ళు నాకు సాయం చేస్తున్నారు, నా స్నాయం చేస్తున్నారని నువ్వు పిల్లల్ని కొడుతున్నావు అని పిల్లల్ని సైడ్ చేసుకొస్తుంటే, పిల్లలకి అరే మా డాడీ ఏం మంచోడు, మా డాడీ డబ్బులు ఇస్తాడు, నువ్వేమి ఇస్తావు మమ్మీ, మా డాడీకి అది తెచ్చిస్తున్నామంతే, సిగరెట్లు తెచ్చిస్తున్నామంతే, నువ్వేమి ఇస్తున్నావు మాకు అని తల్లి మీదకి ఎగబడుతుంటే తండ్రి సంతోషపడేవాడు తండ్రి. కాబట్టి అలాగ కొన్ని రోజులు గడిచిన తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. పెద్దవాళ్ళు అవుతుంటే ఒకరోజు తండ్రి అటు నుంచి వస్తుంటే, ఈ పిల్లలు కాలేజ్ 10th క్లాస్కి వచ్చిన పిల్లలు అక్కడ బయట నిలబడి సిగరెట్లు తాగుతూ ఉన్నారట. ఇద్దరు, తమ్ముడు మార్చి అన్న మార్చి తమ్ముడు తాగుతున్నారట, ఇద్దరు సిగరెట్లు. ఆ తండ్రి బండి మీద వస్తూ చూశాడంట, వీళ్ళిద్దరు నా పిల్లలే కదా అని ఏమనకుండా ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి బెదిరించాడంట, ఒరే మీరు ఎందుకు సిగరెట్లు తాగుతున్నారా, మీరు తాగొద్దు కదా, మీరు ఎందుకు తాగుతున్నారా అన్నాడంట. అంటే అప్పుడు చిన్నోడు చెప్పాడంట, డాడీ మేము సిగరెట్లే కాదు, అన్న బ్రాందీ తాగుతున్నాడు, నీకు తెలుసా, అన్న తాగి నాకు కొంచెం ఇస్తున్నాడు అన్నాడు. ఒరే ఎంత ధైర్యంగా మీరు చెప్తున్నారా అని కొడితే వాళ్ళు అన్నారు, నువ్వే కదా మాకు అలవాటు చేసినావు డాడీ, నువ్వే కదా మాకు అలవాటు చేసినావు, బ్రాందీ నువ్వే మాతో తెప్పించినావు, సిగరెట్లు నువ్వే మాతో తెప్పించినావు, కాబట్టి మేము తాగినాం, మేము తాగితే తప్పేమున్నది అని ఆ కొడుకులు అడిగారట. చూసారా నా ప్రియ బిడ్డలారా, ఈ దినాలు అలాగున్నాయి.
తండ్రి మార్గం తప్పు మార్గం నడిస్తే బిడ్డలు అదే తప్పు మార్గంలో నడుస్తారు. తల్లి తప్పు మార్గంలో నడిస్తే బిడ్డలు అదే తప్పు మార్గంలో నడుస్తారు. మన బిడ్డలకు మనం ఏం నేర్పిస్తున్నాము? చిన్నగా ఉన్నప్పుడు ఏమన్నా నేర్పిస్తున్నామా? మంచి మార్గంలో మన తల్లిదండ్రులు మనకి ఎంత మంచి పద్ధతులు నేర్పించారు. మర్యాదగా బట్టలు వేసుకోవాలని, మర్యాదగా మాట్లాడాలని, పెద్దవాళ్ళు వస్తే చేతులు కట్టుకొని మర్యాదగా మాట్లాడాలని, గుడ్ మార్నింగ్ ఆంటీ, గుడ్ ఈవినింగ్ ఆంటీ, గుడ్ మార్నింగ్ అంకుల్ అని ఎంతో ఆప్యాయతగా మనకి నేర్పించారు మన తల్లిదండ్రులు. మన పిల్లలు ఇప్పుడు అలాగ ఉన్నారా? వాళ్ళు వస్తే మమ్మీ మాట్లాడుకుంటుందిలే, డాడీ మాట్లాడుకుంటుందిలే అని కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. ప్రేమ అనేది లేకుండా అయిపోతుంది. ఆప్యాయత అనేది లేకుండా అయిపోతుంది. మన కుటుంబాలు ఎలాగున్నాయి? నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, నువ్వే రీతిగా ఉన్నావు? మనం అనుకుంటాం దేవుడు గొప్ప కార్యాలు జరిగించే దేవుడు, మన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అని. ఆయన పాదాల దగ్గరికి వచ్చి మనం మొరపెట్టుకున్నప్పుడు ఎందుకు వినడు ఆయన? ఆయన అద్భుతాలు జరిగిస్తాడమ్మా. వేదన పడిపోతున్నావా? దుఃఖపడిపోతున్నావా? నాకు తెలిసిన మొన్న ఒక ఆమె ఫోన్ చేస్తుంది, అమ్మ నాకెంతో కష్టంగా ఉందమ్మా, నాకెంతో బాధ ఉందమ్మా, నా బిడ్డలు మారతలేదమ్మా, నా బిడ్డల కొరకు ప్రార్థన చేయవా, ప్రార్థన చేయవా అని ఆ తల్లి అడుగుతుంది. నిజమే, మనకు తెలుసు కదా సొదొమ గొమొర్రా గురించి, లోతు కుటుంబం గురించి ఏం చేసింది మనకు తెలుసు కదా. మనం 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, మరియు ఆయన సొదొమ గొమొర్రాల పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతం ఉంచుటకై వాటికి నాశనం విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించెను. నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొని వచ్చాను. ఈ దినాలు అలాగే ఉన్నాయి. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. వ్యభిచారంతో నిండిపోతుంది, పాపంతో నిండిపోతుంది, భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. లోతు దినాలు ఉన్నట్లున్నాయి. సొదొమ గొమొర్రా అలాగా ఉన్నది మన కుటుంబాలు. నోవాహు దినంలో ఉన్నట్టున్నది అంటున్నాడు లూకాసు వార్త 17వ అధ్యాయం 26వ వచనంలో, నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లు గీయబడుచుండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనం చేసిను. లోతు దినములలో జరిగినట్లు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరినీ నాశనం చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షం ఒక దినము జరుగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎట్లున్నాము? మనం చూసినాం నోవాహు కూడా. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, మరియు ఆయన పూర్వకాలమందున లోకం విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడును. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబం కాపాడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నోవాహు కుటుంబాన్ని కాపాడిన దేవుడు రక్షణ ఓడను సిద్ధపరచుకున్నాడు. నీ కుటుంబాన్ని ఆయన కాపాడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నా ప్రియబిడ్డా, నీ కుటుంబం ఏ రీతిగా ఉన్నది? ఒకసారి పరీక్ష చేసుకో. నీ కుటుంబ పరిస్థితి ఏ రీతిగా ఉంది? దేవుని మార్గంలో పెంచుతున్నావా? దేవుని దయందును మనుషుల దయందును నీ బిడ్డల్ని పెంచుతున్నావా? నీ బిడ్డల్ని పెంచకపోతే నువ్వు ఏడుస్తావు చివరికి. అయ్యో నేనెంత మూర్ఖ పనులు చేస్తేనే, అయ్యో నేను ఎందుకు ఇంట్లో పనులు చేశానని మనం ఏడుస్తుంటావు నా ప్రియబిడ్డ. అందుకన్నాడు, సియోను కుమారి ప్రాకారమా, నది ప్రవాహం వలె దివారాత్రం కన్నీరు పారనిమ్ము, విరామం కలిగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము, నీవు లేచిరే మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్ల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టి ఎత్తుము. హల్లెలూయా. ఎవరు తట్టి ఎత్తుతున్నావమ్మా? పాకింటికి పోయి చెప్తావు, నా బిడ్డలు ఇలాగున్నారండి, నా బిడ్డల పరిస్థితి ఇలాగున్నదండి, నా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి, వేరే వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నా ప్రియ బిడ్డ, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అబ్రహాం కుటుంబాన్ని రక్షించిన దేవుడు, యొక్బేదు అమ్రాము కుటుంబం రక్షించిన దేవుడు. నీకు తెలీదా? నోవా కుటుంబాన్ని ఇవన్నీ మనం చదువుతూనే ఉన్నాము. మనకు తెలియదు. యొక్బేదు అమ్రాము, అహరోను, మోషే, మిరియాము ఆయన మార్గంలో పెంచారు. ఎంత గొప్ప మార్గంలో నడిపించింది తల్లి. నా తల్లి వాక్యం వింటున్నా నా తల్లి, నువ్వు నడిపిస్తున్నావా? తిమోతిని వాళ్ళ అవ్వ నడిపించింది, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మ కూడా. ఎక్కడి నుంచి వచ్చింది విశ్వాసం అంటే నీ తల్లి అయినా
అవ్వైన లోహి వారి నుంచి నీ విశ్వాసం వచ్చింది. అందుకే తిమోతికి చెప్తున్నాడు, ఆ విశ్వాసం నీలో రూఢిగా ఉన్నదని నేను నమ్ముతున్నాను అన్నాడు. ఆ విశ్వాసం నీలో ఉందా బిడ్డ? ఆ విశ్వాసం నీళ్ళు ఉంటే నీ తల్లిదండ్రులకు ఆ విశ్వాసం నీకున్నదా? ఆయన మార్గంలో నీ బిడ్డల్ని పెంచుతున్నావా? రేపు వచ్చినప్పుడు ఆయన అడుగుతాడు, బిడ్డలారా నీ కుమారుని ఏం చేసావు, నీ కుమార్తెను ఏం చేసావు, నీకు ఇచ్చిన బిడ్డలు ఎక్కడున్నారని అడిగితే మౌనివై నిలబడిపోతావా? మౌనివై నిలబడద్దు బిడ్డ. ప్రభు కొరకు పెంచు. యొక్కబేదు పాలిచ్చి పెంచింది ప్రభు కొరకు. నువ్వు పాలిచ్చి దేవుని మార్గంలో నువ్వు పెంచాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా పెంచు బిడ్డ. దేవుడు తప్పకుండా నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. యొక్కబేదు అమ్రాం దేవుని కొరకు పెంచారు, మరి అన్న దేవుని కొరకు పెంచింది. మరి నీ బిడ్డల్ని ఎవరి కొరకు పెంచుతున్నావు? ఈ లోకం సాతాను కొరకు పెంచుతున్నావా? దేవుని మార్గంలో పెంచుతున్నావా? దేవుని మార్గంలో పెంచితే పరలోకంలో నిత్య జీవంలో ఉంటారు, మరి నరకంలోకి వెళ్ళిపోతారు. దేవుని మార్గంలో పెంచాలని నేను కోరుకుంటున్నాను. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, నువ్వే రీతిగా ఉన్నావు మోకరించి ప్రార్థన చేయి. మీరిద్దరు కలిసి ప్రార్థన చేయండి, మీ ఇద్దరు కలిసి ఉపవాసం ఉండండి, మీ ఇద్దరు కలిసి కన్నీరు కార్చండి. దేవుడు మీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మీ బిడ్డలను ఆశీర్వదిస్తానన్నాడు. నీ పిల్లల్ని చూసే భాగ్యం నీకు ఇస్తానన్నాడు. అద్భుత కార్యాలు జరిగిస్తాడంటున్నాడు. నా ప్రియబిడ్డ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, మీరు తప్పక చేస్తారు కదా, ప్రార్థన చేస్తారు కదా, కన్నీరు కారుస్తారు కదా, ఉపవాసం ఉంటారు కదా, దేవుని సన్నిధిలో నడిపిస్తారు కదా, అప్పుడు దీవెనలన్నీ మీకే. ఆ దీవెనలన్నీ దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, గొప్ప దేవుడు ప్రభా, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు నీవయ్యా. భయంకరమైన దినాల్లో మా బిడ్డల్ని పెంచాలంటే మాకు శక్తి సరిపోదయ్యా. నీ శక్తి కావాలి, నీ బలం కావాలి నాయన. ఆ బలము శక్తి కావాలంటే ప్రభా నీతో మేము ఉంటేనే. మేము మోకరించి ప్రార్థించినప్పుడు, రేయి మొదటి జామున లేసి మా బిడ్డల కొరకు, పసిపిల్లల ప్రాణం కొరకు నీ వైపుకు మేము చేతులు ఎత్తినప్పుడు మా కార్యాలు జరిగిస్తావయ్యా. నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. వారి కుటుంబాలు సాతానుడు గలిబిలి చేసేస్తున్నాడయ్యా, సంసారాలను విచ్ఛిన్నం చేసేస్తున్నాడయ్యా. ప్రతి కుటుంబమును తొందర కలుగ చేసిన అంధకార శక్తులన్నింటినీ యేసు నామములో బంధిస్తున్నానయ్యా. దురాత్మ సమూహం అగ్నితో కాల్చివేస్తున్నానయ్యా. వాళ్ళ బిడ్డల్ని మార్చండి అయ్యా, కుమార్తెల్ని మార్చండి, కుమారుల్ని మార్చండి, కోడళ్ళని మార్చండి బాబు నాయన. భార్య భర్తల మధ్యన మీ సమాధానము దయచేయండి అయ్యా, మీ సమాధానము దయచేయండి అయ్యా. వారు ఆహ్వానించుటకు మీ సహాయము దయచేయండి ప్రభా. ఈ ఇంటికి ఏ అధిపతి అన్నప్పుడు ప్రభా మీకు అన్నీ చెప్పుకునే భాగ్యం దయచేయండి. నీ కొరకు బ్రతికటకు సహాయం చేయండి, కృప చూపండి. ఏ వేదనతో, ఏ దుఃఖంతో ఇక్కడ కూర్చున్నారు ప్రభా, వింటున్నారు, వారికి మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి అక్కర్లన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాం. వారికి నాయన ఏదైతే కావాలో ప్రభా అదంతా ఇగల గొప్ప దేవుడు నీవయ్యా. ఎల్షదాయి సర్వశక్తిమంతుడు. తప్పకుండా వారి కుటుంబాలకు మీరు మేలు చేసి మీరే మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. తప్పకుండా కింద కనపడుతున్న ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. మీరు ఇంతకుముందు 8857574777కి ఫోన్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఆ ఫోన్ పనిచేస్తలేదు. 900004004667కి ఆ ఫోన్ చేయండి. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.